హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వండర్‌ఫుల్ డే. ఈ వీడియో నేను ఎందుకోసం చేస్తున్నాను అంటే, మనకు చాలా ట్రైనింగ్స్‌లో, మీటింగ్స్‌లో చాలామంది లీడర్స్ చెప్తూ ఉంటారు. మీ కోరికలు ఏదైనా ఉంటే అవి పెన్ను, పేపర్ పెట్టి బుక్ పైన రాయండి. లేదంటే యూనివర్స్‌కి అద్దం ముందు నిలబడి మాట్లాడండి. లేదంటే మిమ్మల్ని మీరు వీడియో రికార్డింగ్ అయినా చేసుకోండి అని చెప్తూ ఉంటారు. నేను ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మన యొక్క కోరికలు కోరుకోవాలి కదా. యూనివర్స్కి మన కోరికలు ఎప్పుడైతే చెప్తామో, నేను ఇలాంటి కోరికలు కోరుకుంటున్నాను, మనం ఎప్పుడైతే చెప్తామో అది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. సమ్డే ఏదో ఒక రోజు మనం ఆ రిజల్ట్ అనేది తీసుకుంటాం. ఇది మనం చాలా ట్రైనింగ్స్లో నేను కూడా విని తెలుసుకున్నది. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పిన విషయం ఇది. కాబట్టి నేను ఈ వీడియోలో నాకున్న కోరికలు అవి నేను ఇక్కడ మీతో ఇక్కడ చెప్పేస్తున్నాను. ఎందువల్ల అంటే నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు యూనివర్స్లో అది రికార్డ్ అవుతుంది. అంతేకాకుండా నేను చెప్పడం ద్వారా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు కోరికలు కోరుకుంటూ ఉండేదానికి, వాళ్ళు కూడా చక్కగా తమ మనసులో ఉండే కోరికలు యూనివర్స్కి చెప్పి యూనివర్స్ ద్వారా సపోర్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను ఈ వీడియోలో నాకున్న 10 కోరికలు 10 విషెస్ని నేను ఏవైతే రాసుకున్నానో అవి మీతో ఇక్కడ చెప్పబోతున్నాను. నా ఫస్ట్ కోరిక మ్యారేజ్ అనేది చేసుకోవాలి అనేది నా మొట్టమొదటి కోరిక. బీయింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది నా మైండ్లో ఉండిపోయింది. కాబట్టి నా మొట్టమొదటి కోరిక ఏమంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అనేది నా ఫస్ట్ విషయం. సెకండ్ విషయం అంటే పిల్లలు. ఒక ఫ్యామిలీలో ఒక ఇంటి పెద్దలా నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. నాకు ఒక వైఫ్ ఉండాలి, నాకు పిల్లలు కూడా కావాలి అనేది నా యొక్క సెకండ్ విష్. వైఫ్ ఫస్ట్ విష్, పిల్లలు సెకండ్ విష్. నాకున్న థర్డ్ విషయం, నేను ఒక వెల్నెస్ కోచ్ని కదా, నేను వెల్నెస్ కోచ్గా ఉన్నాను కాబట్టి నేను ఒక న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేసుకోవాలి అనేది ఇది నాకు ఒక థర్డ్ విష్. నాకు ఉన్న ఫోర్త్ విష్ ఏమంటే, నేను ప్రజెంట్ సూపర్వైజర్గా ఉన్నాను. నెక్స్ట్ పిన్ వరల్డ్ టీమ్ అనే పొజిషన్ వస్తుంది, నేను దానికి రీచ్ అవ్వాలి. ఇది నా ఫోర్త్ విష్. నా ఫిఫ్త్ విష్ ఏమంటే, హెచ్పిఎల్ అని ఇంకో పిన్ ఉంది, ఇంకో టార్గెట్ ఉంది, అది ఇయర్ ఎండ్ కల్లా కంప్లీట్ చేయాలి అని. అది నాకు ఒక ఫిఫ్త్ విష్. ఇంకా సిక్స్త్ విష్ వచ్చేసి, నేను సొంత కార్ కొనుక్కోవాలి అనేది నా సిక్స్త్ విష్. నా సెవెంత్ విష్ వచ్చేసి ఓన్ హౌస్ ఉండాలి అనేది సెవెంత్ విష్. నా యొక్క ఎయిత్ విష్ వచ్చేసి, కేవలం ఇల్లు మాత్రమే కాకుండా ఒక అపార్ట్మెంట్ కావాలి, ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకోవాలి. మనం పెట్టే పెట్టుబడి మనకు కొంచెంగా రెంట్ రూపంలో రిటర్న్ కూడా వస్తూ ఉండాలి. వాటి వల్ల లైఫ్ బెటర్ అవుతుంది అనేది కూడా నా యొక్క ఎయిత్ విష్. తర్వాత నైన్త్ విష్ ఏమంటే, అరౌండ్ ఒక 10 కేజీల బంగారం వరకు నాకు కావాలి. ఒక 10 కేజెస్ గోల్డ్ నేను తప్పకుండా కలిగి ఉండాలి అనేది నా యొక్క నైన్త్ విష్. ఎందుకు అంటే, మదర్కి నేను ఇవ్వగలగాలి, ఫాదర్కి కూడా ఇవ్వాలి, మా సిస్టర్కి ఇవ్వాలి, నేను కూడా కొంచెం కలిగి ఉండాలి. అంతేకాకుండా వైఫ్కి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా నేను కొద్దిగా ఈ గోల్డ్ పరంగా వాళ్ళకి నేను ఇవ్వాలి అనే కోరిక నాకు ఉంది, కలిగి ఉండాలి అనే ఆలోచన ఉంది. ఇది నా యొక్క నైన్త్ విష్. ఇక 10th విష్ ఏమంటే, నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్, అంటే వెల్నెస్ కోచ్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ లేదా ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం కదా, ఒక పెద్ద లీడర్ అవ్వాలి. దానివల్ల అంటే యాక్చువల్లీ ఏమంటే, మోర్ ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించాలి, చాలామంది పీపుల్కి నేను హెల్ప్ చేయాలి అనేది నా యొక్క 10th గోల్.
ఎక్కువ మంది పీపుల్కి నా ద్వారా కోచెస్గా రిక్రూట్ చేయాలి, వాళ్ళ లైఫ్లో కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలి అనేది నా యొక్క 10th గోల్. ఇవి నాకున్న 10 విషెస్. యూనివర్స్ని నేను అట్ ప్రజెంట్ కోరుకోవాలి అంటే ఈ 10 కోరికలు కోరుకుంటాను. నాకు ఈ 10 విషెస్ ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా తీరడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ 10 విషెస్ నేను పదే మనసులో కోరుకుంటూనే ఉంటాను. నాకు మ్యారేజ్ అవ్వాలి, పిల్లలు కావాలి, న్యూట్రిషన్ సెంటర్ కావాలి, నేను వరల్డ్ టీమ్ పిన్ రీచ్ అవ్వాలి, నేను హెచ్పిఎల్ క్వాలిఫై అవ్వాలి, నేను సొంత ఓన్ కార్ ఖచ్చితంగా ఉండాలి, ఓన్ హౌస్ ఖచ్చితంగా ఉండాలి, సొంత అపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, ఆ అపార్ట్మెంట్ ద్వారా నేను కొద్దిగా బెనిఫిట్ పొందుతూ ఉండాలి, నాకంటూ ఒక 10 kgs ఆఫ్ గోల్డ్